ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. నేపాల్లో మరొక విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ టు భద్రాపూర్ వెళ్తున్న ఒక బుద్ధా ఎయిర్కి సంబంధించిన అతి చిన్న విమానం రన్వే నుంచి 200 మీటర్లు, ఇంకా రన్వే స్టాప్ అయిపోయినా సరే ఇంకా ఎక్స్టెండ్ అయ్యి 200 మీటర్లు దూసుకెళ్ళింది. దీంట్లో ప్రయాణిస్తుండగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా భారీగా కేకలు, అరుపులు, ఆ శబ్దంతో విమానం అట్టుడిగిపోయింది. సో ఫైనల్గా అయితే ఎవరికి ఏం కాలేదు, కానీ విమానానికి మొత్తం ఈ క్యాబిన్ పార్ట్ మొత్తం కూడా ఫుల్గా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి విజువల్ చూసినట్లయితే మీరు. నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి భద్రాపూర్కి బయలుదేరిన బుద్ధా ఎయిర్కు చెందిన ATR 72 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం రన్వేపై దిగుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు వెళ్ళిపోయింది ఒక్కసారిగా. బేసిక్గా ఈ కాఠ్మాండ్ కావచ్చు, ఈ యొక్క నార్త్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో హిమాలయాస్కి చెందిన ఆ హిల్ స్టేషన్లో ఉండే ఏదో డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏవైనా కావచ్చు, స్పేస్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ ల్యాండింగ్ కావచ్చు, టేక్ ఆఫ్ కావచ్చు, కొంచెం చాలా ఇబ్బందిగా కంజెస్టెడ్గా ఈ యొక్క పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించాలి అక్కడ. అలాంటి చోట తరచుగా మనం విమానాల ప్రమాదాలు చూస్తున్నాం. అండ్ రీసెంట్గానే ఇక్కడ మణిపూర్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. సో అది మేజర్ ఏం కాదు, మైనరే. బట్ అక్కడ టేక్ ఆఫ్ సమయంలో రన్వే దాటిపోయినా సరే ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వని పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ కొంచెం పైలట్ల యొక్క ఆ చాకచక్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో. సో కాఠ్మాండు నుంచి భద్రాపూర్కు చెందిన బుద్ధా ఎయిర్కు చెందిన ATR 72 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం రన్వేపై దిగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా అదుపు తప్పింది. సో రన్వే ముగిసిన తర్వాత కూడా సుమారుగా 300 మీటర్ల దూరం ముందుకు వెళ్ళడంతో విమానం ముందు భాగం, ఆ క్యాబిన్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం దెబ్బతింది. సో ఒకసారి విజువల్స్లో చూస్తున్నారు మీరు. సో ప్రమాద సమయంలో విమానంలో 51 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది, 2 పైలట్లు, 2 క్యాబిన్ క్రూ ఉన్నారు. అండ్ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఒక రకంగా విమానం బోల్తా పడకుండా ఉందని చెప్పుకోవాలి. సో దీంతో అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా అంత స్పీడ్తో వెళ్తుంటే అంటే ఆల్రెడీ అరైవల్ స్టేషన్ వచ్చేసింది. సో దాన్ని వచ్చినా కూడా ఏదైతే అక్కడ ఆగాలి, అండ్ ఆగిన తర్వాత క్యాబిన్ క్రూ డోర్ ఓపెన్ చేస్తారు. సో అది జరగకుండా ఏంటి ఫ్లైట్ ముందుకు వెళ్ళిపోతుంది ఏంటని చాలామంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అత్యవసర సేవా బృందాలు రంగంలోకి దిగాయి. సో విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం నిజంగా గమనార్హం అని చెప్పాలి. సో అయితే విమానం రన్వే దాటి గడ్డి ప్రాంతంలోకి దూసుకెళ్లడం వల్ల ల్యాండింగ్ గేర్ అండ్ విమానం కింది భాగానికి కాస్త డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ ప్రమాద కారణంగా భద్రాపూర్ విమానాశ్రయంలో ఇతర విమాన రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కావచ్చు, ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నా కానీ, టేక్ ఆఫ్ అవుతున్నా కానీ వాళ్ళు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. లైక్ రెడ్ కలర్ చిన్న చిన్న స్టిక్స్ పట్టుకొని, మ్యాజిక్ స్టిక్స్ లాగా ఉంటాయి అవి. సో వాటిని పట్టుకొని వాళ్ళు ఎక్కడ విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, దాని ఆరిజిన్ పాయింట్ ఎక్కడ అనే కొన్ని ఉంటాయి కదా. సో అవి ఎయిర్పోర్ట్ టెక్నాలజీ ప్రకారం, వాళ్ళకున్న ఆ నోటేషన్స్ ప్రకారం వాళ్ళు ఆ యొక్క ఫ్లైట్ని గైడ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ యొక్క విమానం ఇప్పుడు ఏదైతే అదుపు తప్పి రన్వే మీకి ఇంకా 300 మీటర్స్ దూసుకెళ్ళిందో, ఆ విమానం చాలా తేలికపాటి విమానం. బేసిక్గా ఇక్కడ అంటే లైక్ చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, గోవా కావచ్చు, బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు, ఇలా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కొన్ని తిరుగుతూ ఉంటాయి. లైక్ ఇండిగో కావచ్చు, అండ్ ఎయిర్ ఇండియా కావచ్చు, లైక్ విస్తారా కావచ్చు. సో ఇలాంటి కొన్ని ఈ సంస్థలకు చెందిన విమానాలు కొంచెం హెవీగా ఉంటాయి. ఈవెన్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయినప్పటికీ కొంచెం హెవీగా ఉంటాయి. కంపేర్ ఈ బుద్ధా ఎయిర్ అనమాట. ఈ బుద్ధా ఎయిర్ చాలా తేలికపాటి విమానం. మహా అయితే ఒక 70 మందిని తీసుకెళ్ళగలదు అంతే, అంతకుమించి దీని కెపాసిటీ ఉండదు. సో మన దగ్గర ఉండే అంటే ఈ సౌత్ ఇండియాలో తిరిగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే మాత్రం దాదాపుగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయినప్పటికీ 200 మందిని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ బట్ ఈ హిల్ స్టేషన్స్లో, ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అండ్ హిమాచల్ లాంటి, జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాస్లో సో అక్కడ రన్వే ఎక్కువ ఉండదు. సో టేక్ ఆఫ్, ల్యాండింగ్ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే సో ఆ ప్రయాణికులకు మొత్తం ఇబ్బంది అవుతుంది. అండ్ ఒకవేళ కరెక్ట్ టైం కనుక టేక్ ఆఫ్ అవ్వకపోయినా అక్కడ కొండల్లో, లోయల్లో పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు జరిగిన
ప్రమాదం కూడా ఒక రకంగా అంటే అలాంటి కోవలోకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకన్నానంటే ఆ మాట, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రన్వే మీద దాటింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇంకా గనక కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే ఆ పక్కన లోయలు కావచ్చు వాటిలలో పడిపోయే అవకాశం కూడా ఎంతైనా ఉంది. దానికోసమే ప్రయాణికులు అంత గట్టిగా అరుపులు కావచ్చు, కేకలు కావచ్చు పెట్టిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ నేపాల్ విమాన ప్రమాదం గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.